మాతృదేవోభవ. ఎక్కడలేనిదందము మహీతలమందున సాగరమ్మునన్ చిక్కని నీడలన్ వలకు చిక్కని చేపలయందు చేతికింజిక్కిన పాపయందు కవి చెక్కిన పద్యమునందు చూడుమీ రక్కసి దుఃఖమేటికి పరాత్పరి సుందర మందిరములో రక్కసి దుఃఖమేటికి. రాగద్వేషాలు ఉపశమిస్తే గాని రాజ్య పరిపాలనకు సిద్ధం కాకూడదనే విషయాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవి మిత్రుడైన తిక్కన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం శాంతి పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1386 భాగానికి స్వాగతం పలుకుతున్నాం. అచ్యుతుడు స్వయంగా బోధ చేస్తూ చెబుతున్నాడు, ఎన్ని విచిత్రాలు లోకంలో జరుగుతున్నాయ్యా, అన్నీ నువ్వే చూస్తున్నాననుకుంటావేమిటి? అసలు ఆ భావన తప్పు. కర్త అహమితి మన్యతే, అది చాలా తప్పు. మనుజులు చేయరెవ్వరు సమస్తముని ఈశ్వరునాజ్ఞ చెల్లెడిన్. మనుజులు చేయరెవ్వరు సమస్తముని ఈశ్వరునాజ్ఞ చెల్లెడిన్. వినుము కుఠారపాణి ధరణీరుఖముల్ నరుకంగ. వినుము కుఠారపాణి ధరణీరుఖముల్ నరుకంగ. పాపముందునొక కుఠారమున్ కుఠారపాని ధరణీరుహముల్ నరకంగ. పాపముందునొక కుఠారమున్ జనులు దోషమునందరు. జనులు దోషమునందరు. ధర్మరాజా, జనులు దోషమునందరు. కర్త ఈశ్వరుండనియడు నిశ్చయంబు దృఢమై మది నిల్చిన జాలు భూవరా. కర్త ఈశ్వరుండనియడు నిశ్చయంబు దృఢమై మది నిల్చిన జాలు భూవరా. ఇక్కడ మనకి చాలా తరచుగా వచ్చే ఒక ధర్మ సందేహానికి సమాధానం ఉంది. అసలు మన జీవితంలో జరిగే పరిణామాల్లో మన పాత్ర అంతా దేవుడు పాత్ర అంతా, అంటే విధి. ఆ విధి అంటే మరి ఎవరో కాదు, దేవుడు. విధి అన్నిటికీ మన పూర్వజన్మ కర్మ అని అర్థం. అంతేకాని దేవుడు కావాలని ఓ చోట కూర్చొని ఒకడిని దుఃఖపెట్టడు, ఒకడిని సుఖపెట్టడు, అది ఆయన పని కాదు. ఇవన్నీ మనం చేసుకునేవే వస్తూ ఉంటాయి. అందులో వచ్చేవన్నీ మనం చేసుకునేవన్నీ. మనుజులు చేయరెవ్వరు, ప్రత్యేకించి మనుజులు ఎవరు చేయడం లేదయ్యా. సమస్తం ఈశ్వరునాజ్ఞ చెల్లెడి, అంతా ఈశ్వరాజ్ఞ ప్రకారం నడుస్తుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కొట్టదంటారు. మరి కుట్టిన ఫలితం దానికి దక్కిందా లేదా? దక్కింది అనుకుంటే దక్కింది, లేదు అనుకుంటే లేదు. అనుకోవడంలో ఉందంతా. అదే ఉద్దేశం. శ్రీకృష్ణుడు సమాధానం చెబుతాడు. మనుజులు చేయరెవ్వరు సమస్తమును ఈశ్వరునాజ్ఞ చేయలేడు. ఒక విధి ప్రణాళిక ఉంది, దాని ప్రకారం పోతుంది. మీ పని ఏదో మీరు చేయండి. ఊరికే వ్యాఖ్యానాలు చేసుకుంటూ కూర్చోకండి. ఈ తత్వం మీకు అర్థమే చచ్చేది కాదు ఇది అని చెబుతున్నాడు స్పష్టంగా. వినుము కుఠారపాణి ధరణీరుహములు నరకంగా. పాపముందునకో కుఠారము. కుఠారపాణి, కుఠారం అంటే గొడ్డలి. గొడ్డలి చేత్తో పట్టుకుని ఒకడు చెట్టు కొట్టాడు. పాపం వాడిదా? చెట్టు కొట్టడం పాపమే అనుకుందాం కాసేపు. వాడి ధర్మం కోసం కూడా కొట్టచ్చు. ఎండిపోయిన చెట్టు కావచ్చు, దానికే ఉంది, అది పాపం. కానీ ఒకవేళ అనుకుందాం పోని పచ్చని చెట్టు కొట్టాడు. ఆ పాపం కొట్టిన వాడికి చెందుతుందా, గొడ్డలికి చెందుతుందా? గొడ్డలికి చెందదు కదండి, అనుమానం ఏముంది? కుఠార పాపముందునకు కుఠారము అంటే జనులు దోషమునందరూ. మనం ఈశ్వరుడి చేతుల్లో గొడ్డల లాంటి వాళ్ళం, ఈశ్వరుని చేతుల్లో కలం లాంటి వాళ్ళం, ఈశ్వరుని చేతుల్లో ఆయుధం లాంటి వాళ్ళం, ఈశ్వరుని మెడలో ఆభరణం లాంటి వాళ్ళం. ఎంత సుఖంగా ఉంది జీవితం. భగవంతుడు మన చేత ఏం చేయించదలుచుకున్నాడో అవి చేయిస్తాడంటే అర్థం ఏమిటి? మనం చేయాల్సిన పనులు మన ఇంటికి వస్తాయి. మీరు గమనించండి. ఒక మంచి కార్యకర్త అయితే నువ్వు ఎవరిని అడగక్కర్లేదు, వారే వచ్చి నువ్వు చేయమని అంటారు. అప్పుడు చెయ్యి. నాకు అవకాశం ఇవ్వట్లేదు, నాకు అవకాశం ఇవ్వట్లేదు, ఇంతకాలం బట్టి పార్టీలో ఉన్న దీన్నే అనవసరపు రాగద్వేషాలు అంటారు. ఏమిటి అవకాశం? ఇవ్వకపోతే కూర్చోరాదా? పోనీ ఇచ్చి అన్ని పనులు ఆయనకే చెప్పామనుకోండి, నన్నే చంపేస్తున్నారు పట్టుకుని ఇంకెవరు లేరా? మరి అదే మాట. ఈ మోతాదు ఎవరు చూస్తారండి? అందుకే మన జీవితంలో ఏం అలవాటు చేసుకోవాలి? వచ్చి పడిన పని ఏదో చేద్దాం, మనంతట మనం దేనికోసం తాపత్రయపడద్దు. తప్పనిసరిగా మననే 10 మంది టీవీలోనో సభల్లోనో మాట్లాడమని అడుగుతున్నారంటే భగవంతుడు మనకు ఆ కర్తవ్యం నిర్దేశించాడు. మనకి ఇష్టం లేకపోయినా చేయాల్సింది. నాకు చాలాసార్లు విరక్తి వస్తుంది.
విరక్తి కాదు, సంతృప్తి కూడా ఉంది. నాకు చేయగలిగినంత చేశాం, ఇంకా చూడవలసింది ఏం లేదు. నాకు ఒక్కోసారి అనిపించి మా అమ్మవారితో ఎప్పుడో చెప్పేశాను నేను, అవధానమ్ముల మిన్ను ముట్టి తిని, అవధానమ్ముల మిన్ను ముట్టి తిని, కావ్య వ్యాఖ్యలం చేయుటన్ అవలోకమ్మను దారి చూపి తిని. నేను చెయ్యగలిగినవన్నీ చేశానమ్మా, ఇంకా నన్ను ఎందుకు ఉంచుతున్నావు ఈ లోకంలో అని అడిగేశాను. నాకు మొహమాటం వల్ల, నాకు ప్రేక్షకులందరూ నా సంతానం లాంటి వాళ్ళే. చెప్పేస్తున్నాను మొహమాట, నాకు జీవితం సంతృప్తిగా ఉంది, ఇంకా నాకేం చెయ్యాలని లేదు, చేయవలసిన అవసరం ఏం కనపట్ల, అన్నీ చేశానమ్మా, ఇంకేం చేయమంటావు. అవధానమ్ముల మిన్ను ముట్టి తిని, కావ్య వ్యాఖ్యలం చేయుటన్ నవలోకమ్మను దారి చూపి తిని. కావ్యానికి వ్యాఖ్యానం చేయడంలో సామాజిక వ్యాఖ్యాన్ని, కొత్త లోకాన్ని చూపించానమ్మా. ఈ మార్గం సరిపోదా, ఇంక నేను జీవితాంతం నేనే చేయాలా. నవలోకమ్మను దారి చూపి తిని, జ్ఞానప్రాప్తికి అద్వైత దీప్తి వరిష్టమ్మని రూఢి చేసి తిని. జ్ఞానం పొందాలి అంటే అద్వైతం ఒకటే మార్గం, దేనివల్ల సాధ్యం కాదు. రెండు ఉన్నాయి అంటే అజ్ఞానమే ఉన్నది ఒకటే. జ్ఞానప్రాప్తికి అద్వైత దీప్తి వరిష్టమ్మని రూఢి చేసి తిని, తృప్తిన్ పొంది తిన్, తృప్తిన్ పొంది తిన్. ఇక మిగిలింది ఒకటే, నన్ను నేను విలోకింపగ సాగిపోవలే, నన్ను నేను విలోకింపగ సాగిపోవలే, క్షుధార్ణోరాశి తీరంబునన్. నేనెవరు 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 అని తెలుసుకోవడానికి మనస్సు అనే పాలసముద్ర తీరంలో శ్రీ మహావిష్ణువుని అన్వేషిస్తూ సాగిపోవడం తప్పితే ఇక జీవితంలో నేను చేయాల్సింది ఏమీ లేదు. నేను సంపూర్ణ సంతృప్తితో ఉంటున్నాను, ఈ మాట విరక్తితో కాదు.